ఇక డీటెయిల్స్ చూస్తే తరుగు పేరుతో రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తేర్లుమద్ది గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి సేకరించిన ధాన్యంలో రైస్ మిల్లర్ తరుగు పేరుతో ఒక్కొక్క రైతు వద్ద నుండి క్వింటాళ్ల పైబడి ధాన్యాన్ని దోచుకుంటున్నారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ 10 రోజుల క్రితమే వడ్ల కాంటాలు పెట్టామని, ఓటీపీ వచ్చిందని, వడ్ల పైసలు పడతాయని అనుకున్న సమయానికి తీరా చూస్తే ఐకేపీ సెంటర్ నిర్వాహకులు మీ ధాన్యం కట్ అయిందని రైతులకు తెలిపారు. రైతులు నిబంధన ప్రకారమే ధాన్యం కాంటాలు పెట్టామని, రైస్ మిల్లర్లు ఎందుకు కట్ చేస్తున్నారని సెంటర్ నిర్వాహకులను నిలదీశారు. మన ఐకేపీ నుంచి మొన్న వడ్లు పంపడం జరిగింది. మరి రైస్ మిల్లర్ దిగిన తర్వాత 8 రోజులకు మాకు వీళ్ళు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల వాళ్ళు ఇష్టరాజ్యంగా కడిగేస్తారు. మన విత్తనం ప్రకారంగానే 42.5 విత్తనం మ్యాచర్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఐకేపీ నుంచి కూడా మాకు 8 రోజులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏం చేయలేకపోతున్నాం. ఓటీపీ వచ్చినాక కూడా అంత అయిపోయినాక తర్వాత కూడా మళ్ళీ 2 సంచులు కట్ అయినాయి, 3 సంచులు కట్ అయినాయి. వాళ్ళు ఇష్టరాజ్యంగా కట్ చేసుకుంటారు. దీన్ని కొంచెం అధికారులు పట్టించుకోగలరని తెలుపుతున్నాం. తెల్లుమద్ది గ్రామం ముస్తాబాద్ మండలం నాకు పోయి 8 తారీఖు నాడు వడ్లు అయినాయి సార్. 8 తారీఖు నాడు వడ్లు అయినాయి. ఇక మాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ కూడా ఓటీపీ చెప్పినాక నేను పైసలు పడతాయని చూసుకుంటూ నేనున్నాను. వాళ్ళకు వీళ్ళకి మిషన్లకు ఇవ్వాలి, మా అత్తయ్య చేస్తాను. ఇవాళ రాష్ట్రాన్ని నుండి ఫోన్ చేసి ఇవాళ నీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్ అయినాయని చెప్పి మళ్ళీ ఫోన్ చేసిండు. డాటా కొట్టినా సార్ అని నేనంటే డాటా లేదు, ఏం లేదు, పక్కకు వారేసినాం, కట్ అయినాయి ఆట అన్న. కరెక్ట్ 10 రోజులే పోయి 10 రోజులకు కూడా మళ్ళీ కట్ అయినాయని చెప్పి అన్నారు. మరి అదే రోజు అన్న కానీ మనం ఎదురు చెప్తాం. మ్యాచర్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సంచికి 2.5 చొప్పున మేము అప్పుడు ఒప్పందం అయి పట్టక ఇచ్చేసినాక అన్నీ అయిపోయినాక ఇవాళ మళ్ళీ కటింగ్ అని చెప్తారు. అది ఏం అర్థమవుతలేదు సార్. మిల్ వాళ్ళదా, సెంటర్ వాళ్ళదా, గవర్నమెంట్ ఏమంటారు సెంటర్ నిర్వాహకులు వాళ్ళు సరే వీళ్ళు పంపి ఒక లారీ బయటకు వెళ్ళాగానే వాళ్ళు కూడా దాన్ని దాఖలు చూసుకొని బండి ఆపి మరి ఇట్లా అయిందంటే అందులో ఎంతమంది అది అవుతుందో ఏదో. ఇప్పుడు పెండ బెల్లం అంత కొద్దిగా కలిసినట్టు అయిపోయి లారీలో 10 మంది పోతాయి. అలా 10 మంది పొల్లు ఉన్నది గాడి కాచే, మా ఇది ఉన్నది గాడి కాచే, అది ఉన్నది ఎట్లా వచ్చిందో తెలియదు. మీకు ఎన్ని క్వింటాలు పోతున్నాయి? ఇక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే క్వింటల్ 20 కిలోలు ఒక్కొక్కరు. ఇప్పుడు ఒక లారీ ఎంబడే 8 క్వింటాలు 10 క్వింటాలు 350 ఒక డీసీఎంలో చెప్తే 80 కిలోలు కట్ చేసారు. అదనంగా పెట్టంగా మినిమం ఒక 5 క్వింటాలు 6 క్వింటాలు పోతున్నాయి ఒక 300 సంవత్సరాలు ఇంచుమించు రైతు నుంచి. ఇవన్నీ పట్టకుండా ఒప్పందం మందులు కొట్టుకుంటా దీంట్లో వడగొట్టుకొని ఇవన్నీ తిప్పాడు. 20 రోజులు వాన పడ్డప్పుడు కూడా ఎంతో కష్టపడుకుంటా ఆవిడ బొరించుకుంటా అయితే చేస్తే అదనంగా ఇవాళ క్వింటల్నారా 2 క్వింటాలు 3 క్వింటాలు అని వాళ్ళు ఫ్యాన్ల కింద కూర్చుండి వాళ్ళు కటింగ్ రైస్ మిల్ తెల్లుమద్ది ఆ పేరు